అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కకృతిపడే పని, అయాచితంగా దొబ్బేటువంటి పని ఇట్లాంటి అతను చేయకూడదు, ఎవడు చేస్తే చేయనివ్వకూడదు. ఇది ఒకటి నేను పాటిస్తాను. 3, ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేయకపోతే ఎవడు చేస్తుంది? ఇంకెవడైనా చేస్తుంది ఇక్కడ? ఏం చేయలేదు నేను. మన మంచినీరు గురించి చెప్పాడు, హాస్పిటల్ గురించి చెప్పారు, యూనివర్సిటీ తెచ్చాను. ఇంకొకరు ఎవరో ఏదైనా చేసినారేమో చెప్పమనండి. ఈ పట్టణం మొత్తం కిక్కిరిసి చిన్న దీంట్లాగా ఉంటే అన్నీ మీ అందరూ కోరిన రోడ్లన్నీ విస్తరించి చేస్తారు. తర్వాత చూపించమని ఎక్కడైనా ఒకటి విస్తరణ జరిగిందేమో, చేయగలరేమో, చేయమని ఎవరికైనా. ఎవడేదో మాట్లాడుతుంటాడు, ఎవడికి ఏదో ఇది లేకపోతే వాడు ఒక కౌంట్ వేసాడు, నేను తెలుగుదేశం పార్టీ అని ఏడు చేస్తాను. తెలుగుదేశం పార్టీ గెలిచి ఏడు చేసి చెయ్యి, నువ్వు కష్టం వస్తే నువ్వు చేయించి ఎవడు చెప్తాను చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాయి. నీవెవడు నీకు రమ్మన్నాడు? మన ఫ్యామిలీస్ అవి ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పార్టీయా ఏంటి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సీఎం చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఇచ్చేస్తున్నారు అక్కడి నుంచి? అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చింది? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది. రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా అవసరం. సదుపాయాలు అవసరం. సదుపాయాలు చేయగలిసినవన్నీ చేసాం. ఈనాడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన అన్ని రకాల సదుపాయాలు ఇంకోటి ఎవడూ చేయలేదు. ఎప్పుడు ఎంతకాలంగా పట్టాలి? ఈ పట్టాలకు పరుగులు తీయడమే కదా మొత్తం ఇన్ని దశాబ్దాలుగా. ఈ ఒక్కసారికి మొత్తం అందరికీ పట్టణం చుట్టూ భూమి కొని 500 కోట్ల రూపాయల భూమి కొని దగ్గర ఈ నియోజకవర్గంలో 20,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొంతమందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. మిగతా వాళ్ళు ఊర్లు నిర్మాణం చేస్తున్నాం. ఈ మీద వాళ్ళందరూ ఇల్లు ఉంటే చాలు మా జీవితానికి ఇంకేంటి మాకు కావాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు. ఆ పంచన బ్రతుకుతున్నారు. ఇవేవి అక్కర్లేదా? ఇవేవి అసలు ప్రతినిధి ఉండడానికి పనికిరావు అని అంటే అది మీలాంటి విజ్ఞులు అలాగ ఆలోచిస్తారని నేను అనుకోను. ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఖచ్చితంగా ఇలాగే జరగాలి. దీన్ని పాడు చేసే పని తెలివైన వాళ్ళు ఎవరు చేయకూడదు అన్నది నాకు కోరిక. నేను కానీ నా తర్వాత కానీ ఎప్పుడు కానీ మీలాంటి నిలబెడుతూ ఉండాలి. ఆ వాతావరణం పాడైపోకుండా నిలబెడుతుంది. ఏదో బాధ్యత లేకుండా వచ్చినాడు అవేళ పైసా పరకు కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. మీరు బాగా ఆలోచించాలని ఈ సందర్భం కోరుతుంది. తర్వాత మీ వల్లే నేను 3 సార్లు గెలిచాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పోటీ చేసాం, గెలిచాం. ఇలాంటి కాన్ఫిడెన్స్ నేను ఇక్కడ కాదు, ఇచ్చాపురం గెలుస్తాను, పలాస ఎంత గెలుస్తాను, నరసంపేట ఎంత గెలుస్తాను, పాతపట్నం వెళ్ళి గెలుస్తాను, ఎక్కడైనా గెలుస్తాను. కానీ ఇంకొకడైతే ఇక్కడ గెలవడు కనుక నన్ను ఎక్కడ ఉండమంటారు. మీరు అడగండి కావచ్చు, మనం వ్యాపారం వెళ్ళినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అడగండి, ప్రసాదం వస్తే మీకు ఎలాగ ఉంటుంది, అందరం ఒకటి అయిపోయి చేస్తాం ఆయన అయితే అన్నమాట. అందుకోసం నాకు అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినాయి. అలాగే మీరు కూడా ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిపించారు. ఏదో ఒక అన్సర్టైనిటీ రాష్ట్రం అంతా ఉన్నప్పుడు పోయింది, కానీ 3 సార్లు మీ వల్లే గెలిచాను నేను. వయసులు ఇక్కడ పెద్ద 3వ కమ్యూనిటీ. మొదట వెలములు ఉంటే దాని తర్వాత ఫిషర్మెన్ ఉంటారు, దాని తర్వాత ఫిషర్మెన్ అంటే అన్ని ఫిషర్మెన్లు కలిసేది ఉంటే దాని తర్వాత వయసులు ఉంటారు 3వ సంఖ్య. ఆ తర్వాత శ్రీశైనులు ఉంటారు. శ్రీశైనుల తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారు. ఇలాగా కులాలన్నీ ఉన్నాయి. అన్ని కులాలతోటి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఆ వృత్తులు, వాళ్ళ ఆలోచన ధోరణి ఈ ప్రజా జీవితంలో అర్థం చేసుకున్నాడు నేను.
ఏనాడు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఎవరిని ఎవరు బలి చేసినట్టుగా ఎప్పుడూ నేను ఎలా చేయలేదు. చేతనైన సాయం వాళ్ళ వ్యాపారానికి, వాళ్ళ వ్యవహారానికి, వాళ్ళకు ఉండే భయానికి మనం అండగా ఉండాలనే నేను ఎప్పుడూ భావించాను. చూసుకున్న మాటల్లో కానీ నా చేతల్లో కానీ ఇచ్చేసి ఎవరు వచ్చి చెప్తుంటాడు ఇవన్నీ మీకు. ఏంటి దేనికి కాయ గెలిచిన వాళ్ళు ఒక పని చేయగలరా, ఒక దీనికి నిలబడగలరా, ఒక అడ్డుకట్టు వేయగలరా, దేనికైనా ఏం చేస్తారని కోసం కొద్దిగా విజ్ఞతతో ఆలోచించాలని, దానికి పెద్దలందరూ గైడ్ చేయాలని కోరుతున్నాను. లేదు అని అంటే మీకు స్నేహితులుగానే ఉంటాను, శక్తిహీనుడిని అయిపోతాను, శక్తి లేనివాడిగా అయిపోతాను. నాకు శక్తి ఉంటే ఎవరికి ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి. నాకు శక్తి అంటూ ఉంటే ఆ శక్తి ఎవరికి ఉపయోగపడుతుందో మీరు కొద్దిగా దూరదృష్టితో ఆలోచించండి. శక్తి తీసేసినా మీతోటే ఉంటాను నేను, ఎందుకంటే ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాను కనుక ఏడా ఉంటాను, కానీ శక్తిహీనుడిగా ఉంటాను. ఇది గమనించాలని ఈ సందర్భం కోరుతుంది.